ఏదన్నా పనుంటే సర్పంచ్ కాడ చూసుకుంటాం. ఆడైతే లేదనుకుంటే ఓ 2-3 మాటల మండల ఆఫీస్కు పోతాం. ఆడ సుత కాకుంటే ఆర్డీఓతానికి అయినా ఫాయిదా లేదనుకుంటే ఇక సీదా కలెక్టర్ ఆఫీస్కే. జిల్లా మొత్తానికి పెబ్బ. వాళ్ళు ఒక్క మాట చెప్పిండ్రంటే ఎంత పెద్ద పని అయినా 5 తీరుతుందంతే. మరి గీసారేంది గిట్ల సతాయిస్తున్నాడు? గీ కాక పేరు రాజయ్య. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అనాథాశ్రమం నడిపిస్తుండు. అప్పట్లో కలెక్టర్ దేవసేన మేడం వచ్చి ఇంత మంచి సేవ చేస్తున్నామని 10 గుంటల జాగిస్తే రేకుల షెడ్ వేసుకున్నాడు. చేల్లది మా జాగా అని షెడ్డు గులగొట్టి సింగరేణులు తీసుకున్నారట. కలెక్టరే ఇచ్చినాక మళ్ళా గుంజుకున్నాడేందని హైకోర్టుకు పోతే కాకకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గా తీర్పు కాగితాలు పట్టుకొని ఇప్పుడున్న కలెక్టర్ శ్రీహర్ష గారిని ఎన్ని మాటలు కలిసినా మస్తు సతాయిస్తుండని అనాథ పిల్లలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తున్నా, దానికి 10 లక్షల రూపాయలు ఇస్తేనే మీ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే కాదు. లేదు అంటే కోర్టు ఇచ్చింది అంటున్నావు కదా, కోర్టు దగ్గర వెళ్ళి జడ్జి గారిని అడగండి, నా దగ్గరికి రావద్దు అన్నది. అగనట కలెక్టర్ గారు 10 లక్షల లంచం అడిగిండట. 10 లక్షలు ఎక్కడ ఇచ్చేయాలి? నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక కిడ్నీ ఇస్తా, అమ్ముకొని తీసుకొని కలెక్టర్ గారు తీసుకోమంటారా? గంత పెద్ద ఆఫీసర్ లంచం కోసం తిప్పుతుండే నమ్మిక అనిపిస్తలేదు కాక. వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా కలెక్టర్ ఆఫీసులో, నేను గుళ్ళ చూస్తా. ఆయన భార్య పిల్లలతో నచ్చి గుళ్ళ చూస్తాడు, అడుగుతాను. కలెక్టర్ కానీ డీడబ్ల్యూ కానీ డబ్బులు అడిగిందా అడగలేదా? నా మీదనే కోర్టుకు పోతావా అని శ్రీహర్ష సార్ అనరాని మాటలు అన్నాడట. దివ్యాంగుడు అని తిట్టిండట. గవర్నర్ కు, సీఎం కు, మానవ హక్కుల కమిషన్ కు, వికలాంగుల హక్కుల కమిషన్ కు సుధా కంప్లైంట్ చేస్తాడట. ఇక్కడ గోదావరి కల్లా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మరి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలు నడిపిస్తారు, టెంట్ హౌజులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇయానికి లేని చట్టం మాకే వచ్చింది అనాథ పిల్లల కొరకు. అనాథ పిల్లలకు ఆసరైతున్న రాజయ్య కాక మీద గంత కోపం ఎందుకు పెంచుకున్నావో గాని పూరల ముఖం చూస్తేనన్నా జాలి కలుగుతలేదా సారు? హైకోర్టు చెప్పినాక గిన పని చేస్తలేరంటే నెరి గింత అన్యాయం ఉంటాది. 33 జిల్లాలు ఉత్తమ కలెక్టర్ అని శ్రీహర్ష గారికి అవార్డు ఇవ్వాల్సిందే పో.